ఈ మధ్య కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొంతమందిని బయటికి పంపించినప్పుడు దర్యాప్తు మిగిలి ఉందా, దీనికి రిమాండ్కు పంపేటప్పుడు కూడా కోర్టు అదే అడుగుతుంటుంది, మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా, మామూలుగా తెలుసుకోవచ్చు కదా ఈ పద్ధతిలో. కాబట్టి ఒక విధంగా తీవ్రమైన ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు నడుస్తున్నప్పుడు దర్యాప్తు సంస్థ మా విచారణ దర్యాప్తు ముగిసిపోయింది అంటే ఇంక కోర్టుగా తేల్చుకోవాలి. మా పార్టీ అయిపోయింది, మీరు కనుక ఇంకా పలానాది ఎందుకు వదిలేశారు, లేదా పలానా దాంట్లో చూసారా లేదా, దీని మీద ఉపేక్ష చేశారా అని కోర్టు ఏమైనా కామెంట్ చేస్తే మేము మళ్ళీ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఒక కీలకమైన ఘట్టం ముగిసిందని మనం భావించాల్సి వస్తుంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి ఆ మాటకు వస్తే సునీతారెడ్డి సరే వీళ్ళకి కొంత ఈ అభిప్రాయం ఉంది. అందుకనే కొద్ది రోజుల కిందట మనం తెలుగులో కొన్ని ప్రముఖ పత్రికల్లో, కొంత ఇటువైపు ఉంటాయని చెప్పిన పత్రికల్లో పూర్తిగా గాలికి వదిలేసిన సిబిఐ అని వీళ్ళు శీర్షికలు పెట్టారు, పతాక శీర్షికలే పెట్టారు. కేసు ఎక్కడ తెలియదు, అసలు నడక నడుస్తుంది, కొంచెం కూడా సాగడం లేదు, చేతులు ఎత్తేసారు, ఈ పద్ధతిలో మాట్లాడారు.